పెండ్లిళ్ళు దావత్లున్నా కొత్తింట్ల కోవాలన్నా కొత్త దందాలు చాలు చేయాలన్నా కొత్తగా జాబులకు ఎక్కాలన్నా పిల్లల్ని తొలుత బడికి దోలాలన్నా ఇంకేదైనా సరే షురూ చేసే ముంగట మంచి రోజు ముహూర్తం చూసుకుంటారు. అది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కో తీరు ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేశం అంతా గా రోజు కోసం వెయిటింగ్ చేస్తుండ్రబ్బా. ఊరిచ్చుడొద్దు కానీ అదేందో చూసేయండి మరి. కార్ ఎప్పుడంటే సోమవారం కొందాము, టీవీ ఎప్పుడంటే సోమవారం తర్వాత తీసుకుందాము, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిందంటే 22 తారీఖు వెళ్ళిపోయినాక చూద్దాము అంటున్నారు చాలా మంది. అరే దసరా ఆఫర్లు డిస్కౌంట్ ఉంటాయని అనుకునేరు. జిఎస్టీ ట్యాక్స్ తగ్గుతున్నది. మొదలు కాల్ర షోరూమ్ కు పోదాము. చెప్పుర్రు మేడం ఎంత దిగొచ్చునో. దాదాపు 11,65,000 కారు మనకి 10,65,000 వస్తుంది. అంటే దాదాపు 1,00,000 వరకు మనకి జిఎస్టీ బెనిఫిట్ అన్నది వస్తుంది. కార్ మీద ₹1,00,000 మిగులుతున్నాయంటే పైకం తోటి కొన్నేళ్ళు డీజిల్ కొట్టియొచ్చు, లేదంటే కొత్త బైక్ కొనుక్కోవచ్చు. ఇవే కాదు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, కంప్యూటర్లు ఏది కొన్నా ₹100 ట్యాక్స్ తగ్గుతున్నది 2 రోజులు అయితే. ₹1,00,000 లోపల ప్రోడక్ట్లు కొంటారు, అందులో మీకు 3,000 నుంచి 5,000 తేడా కనిపిస్తుంది. ఏసీలో కూడా 45,000 ఉన్న ఏసీ ఇప్పుడు 41,000 వరకు వస్తుందండి. బట్టల కాంచెల్లి బాసాన్ల దాకా, పాల నుంచి పర్సుల దాకా, స్టీల్ సామాన్ నుంచి వ్యవసాయ పనిముట్ల దాకా తినేటి, తాగేటి, వాడేటి ప్రతి రేటు మారబోతుంది. ఎందుకంటే ఇన్నొద్దులు ₹128 ట్యాక్స్ వాడేది ఇప్పుడు ₹18 పడుతుంది. ఇది తప్పితే ₹5. ఏది బేరం చేసేది ఉంటే 5 లేకుంటే ₹18 పన్ను ఉంటాయి. ఇక జిఎస్టీ తగ్గింది కదా, దానివల్ల మాకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు టీవీ కానీ, కారు కానీ, సబ్బులు, సరుకులు ఇవన్నీ వల్ల అన్నిటి మీద తగ్గించేందుకు చాలా సంతోషంగా ఉంది. బండి ఉంది సార్, కొత్తది కొనుక్కోవాలనుకుంటున్నాను. తగ్గితే చాలా మంచిదే కదా సార్. కానీ సెంటర్ వాళ్ళు జిఎస్టీ తగ్గిస్తారని తెలియక ముందే కొన్నోళ్ళు అయ్యో జర్రాగకపోతే మీ అని ఫీల్ అవుతున్నారు. 14th ఆగస్ట్ తీసుకున్నా అండి 2025. 15th ఆగస్ట్ నుంచి 10% రెడ్యూస్ చేశారు. అంటే అప్రాక్సిమేట్ గా 60,000 రెడ్యూస్ అయింది. బట్ ఐఎమ్ అన్లక్కీ. రీసెంట్ గా నేను కారు కొన్నా, నాకు 60,000 సేవ్ అయిపోతుండే ఈ సెప్టెంబర్ 22 తర్వాత కొనుంటే మాత్రం. ట్యాక్సులు తగ్గించినందుకు ఇప్పుడు మురుస్తున్నాం కానీ జిఎస్టీ తెచ్చి 8 ఏళ్ల కంచెలి గట్టిగానే గుంజిర్రులో. ఒక లారీ కొంటే 5-6 లక్షలు తక్కువ అవుతుంది. ఒక మోటార్ సైకిల్ కొంటే 10,000 20,000.